తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా రాశి ఫలితాలు ఉండబోతున్నాయి, వారి నక్షత్ర పరంగా ఎలాంటి ఫలితాలని లేదంటే ఎలాంటి అదృష్టాన్ని వాళ్ళ దరికి చేరుతుంది, అండ్ అలాగే ఈసారి కనుక మనం చూసుకుంటే గ్రహాల విషయానికి వస్తే 4 గ్రహాల మార్పు అనేది ఈ నూతన సంవత్సరంలో సంభవిస్తోంది. సో కొంతమందికి అయితే శని గ్రహం వదలటం వల్ల అమ్మయ్య అనుకునే పరిస్థితిలో ఉన్నవారు కొన్ని రాశుల వారైతే, ఇక మిగతా రాశుల వారైతే అబ్బా శని పట్టేసుకుంది అని బాధపడేవారు మరికొంతమంది. సో ఏ రాశి వారికి ఎలా ఉందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురువు గారు, సో ద్వాదశ రాశుల పరంగా చూసుకుంటే కనుక ఈ 2025 సంవత్సరంలో సో గ్రహాల మార్పు చాలా సంభవిస్తుంది. సో ఈ గ్రహాల మార్పుతో రాశి కానీ నక్షత్ర పరంగా కానీ సో కొంతమందికి బాగుంటే మరికొంతమందికి బాగోదు. సో అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఈ 2025లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువుగారు? గిరిజ గారు, మనం ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్, అసలు రాశి ఫలాల వల్ల ఉపయోగం ఏంటి, ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అని తెలుసుకుందామండి. ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి మనిషి చేయాల్సిన పనులు 4 ఉంటాయండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ భూమి మీద మనకి సోల్ ఈ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చి వదిలిపెట్టే వరకు ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుందండి. వీటికి 4 రకాల చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఒకటి ధర్మానికి సంబంధించి, ధనానికి సంబంధించి, తనకన్నా ఏమైనా కోరికలు ఉంటే కోరికలకు సంబంధించి, అలానే మోక్షానికి సమాజంలో ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక తృష్ణతోటి మనిషి ఉంటూ ఉంటాడు అనమాట. అయితే వీటిని సాధించుకోవడం అంత ఈజీ కాదండి. చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్లు ఉంటాయి అనమాట. అయితే మనిషి ఏ నెగిటివ్ ఫోర్సెస్లు ఏ టైంలో ఉంటాయి అని కనుక మనం తెలుసుకోగలిగితే లైఫ్ అంతా బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అనేది ఒకటనమాట. అందుకని ఇది ఎలా సాధ్యమవుతుందంటే జ్యోతిష శాస్త్రం అనే ఒక గొప్ప సైంటిఫిక్ ఒక గొప్ప సబ్జెక్ట్ని మన మహర్షులు మనకి అందించారండి. ఈ సబ్జెక్ట్ ఇప్పటిది కాదండి, వేదాలతో పాటు ఇది ఉందండి. వేదాలలో ఒక 6 భాగాలు వేదాంగాలు అంటారు. అందులో ఒక భాగం జ్యోతిష శాస్త్రం, వేదాంగాలు అంటారు. ఇందులో ఒక భాగం జ్యోతిషం అనమాట. ఇందులోనే గణితమని మ్యాథమెటిక్స్ కూడా మనం చదువుకునే ఫార్ములాని అక్కడి నుంచే వచ్చేసినాయి అనమాట. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే మనకున్న గ్రహస్థితులను బట్టి, నక్షత్రాల ఫలితాలను బట్టి మనిషికి ఏ ఏ పరిస్థితులు అనుకూలంగా ఉండి ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు అనమాట. ఇది మనకి డైరెక్ట్ బ్రహ్మ ఇచ్చిన మహర్షుల ద్వారా వచ్చిన గొప్ప జ్ఞానం అనమాట. సో ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని ఫస్ట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనకి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారనమాట. మనకి సక్సెస్ రావాలంటే తెలుసుకోవాలంట. ఎవరైతే జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నారో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఎందుకు పంపిస్తారండి, పనికి పంపించవచ్చు కదా, చదువు ఎందుకు చదివిస్తారంటే అన్నీ తెలుసుకోవాలి, చుట్టూ ఏమవుతుంది అనమాట. అందులో మనం వదిలేసిన ఒక సబ్జెక్టు జ్యోతిష శాస్త్రం అండి. ఇది సైన్స్ ఆఫ్ సైన్స్ అని చెప్పుకోవాలంట. దాన్ని మనం వదిలేసాం కాబట్టి దీని ప్రకారం కనుక మనం కనుక చూసుకుంటే, సో ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే మూల 1, 2, 3, 4 నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. వీళ్ళంతా మనకి ధనుసు రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి. పేరు బలంగా కనుక మనం ఎవరైనా కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, బి, బు, బా, భా, ధా, భే ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి ధనుసు రాశి వస్తారని మనం చెప్పుకోవాలి. మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే మనకి మీన రాశిలోకి మార్చి 29న శని ఎంటర్ అవుతున్నారండి. గురువు వచ్చేటప్పటికి మే 14న ఎంటర్ అవుతున్నారండి మిథున రాశిలోకి. రాహుకేతువులు వచ్చేటప్పటికి కుంభంలోకి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారండి. వీళ్ళు 18న మే 18న ఎంటర్ అవుతున్నారు. ఈ ఎంటర్ అవడంతో మనుషులకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ పర్టికులర్గా ధనుసు రాశి వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి శని ఇప్పటిదాకా చాలా బాగా యోగ్యతను ఇచ్చారండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు 4th హౌస్లో శని ఎంటర్ అవుతున్నారో దాన్ని అర్ధ అష్టమ శని అంటారు. ఇది 2.5 సంవత్సరాలు ఉండేసి చాలా బాధ పెడుతుందండి. సో దాని గురించి మనం డీటెయిల్స్ రావచ్చు. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళకి గురువు ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతూ ఉన్నారండి. అయితే మే తర్వాత వచ్చే గురువు వీళ్ళకి భోగాన్ని సుఖాన్ని తీసుకొని వస్తున్నారు. తర్వాత వీళ్ళకి రాహు వచ్చేటప్పటికి లక్ష్మీదేవిని తీసుకొని వస్తున్నారు. కేతు వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక శక్తిని తీసుకొని వస్తున్నారండి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఒక్క శని మాత్రం అర్ధాశ్రమ శనితో ఇబ్బంది పెడుతున్నారు. మిగతా 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ధనుసు రాశి వాళ్ళకి చూసుకుంటే 70% చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే శని ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందంటే నాకు చాలా కాల్స్ రీసెంట్గా ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటేనండి వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయండి. వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం కానివ్వండి, అనురాధ నక్షత్రం ఈ టైపు వాళ్ళు నాకు ఎక్కువ కాల్ చేసి ఉండేవాళ్ళు అనమాట.
అందులో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా వచ్చేసి నాకు ఎక్కువ కాల్ చేసింది. కారణం ఏమంటే లాస్ట్ ఇయర్ అంతా వాళ్ళకి 2.5 years వాళ్ళకి అర్ధాష్టమ శని ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి వచ్చేస్తుంది. ఇందులో మెయిన్ వాళ్ళకి వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఈ ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు రావటం, డైవర్స్ అవ్వటం, లేదంటే ఇంట్లో వాళ్ళు కలిసి ఉండకుండా ఇబ్బందులు బయటికి పోవటం, లేదంటే ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు జైల్లో ఉన్నట్టు ఫీల్ అవ్వటము, తర్వాత ఏదైనా పని కనుక చేస్తే దాంట్లో క్లారిటీ లేకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చేసి ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. అంటే దేహపీడము అని చెప్పేసి చెప్తాను అనమాట. తర్వాత స్థాన హానికృతం అని చెప్తున్నమాట. అంటే ఏమంటే స్వస్థాన హాని అంటే డీప్రమోషన్ రావటం, ఉన్న పొజిషన్ నుంచి వాళ్ళ యొక్క స్థానాన్ని కోల్పోవటం, ఇవన్నీ మనకి ఈ అర్ధాష్టమ శనిలో ఖచ్చితంగా అయితే కనిపిస్తూ ఉంటాయని చెప్పాలి. అయితే ఈసారి ఇదంతా ఎఫెక్ట్ ధనుసు రాశి వాళ్ళకి స్టార్ట్ అయింది. కానీ ఈ సంవత్సరం 2025లో వాళ్ళకి అంత ఇబ్బంది పడదు, ఎందుకంటే వేరే ప్లానెట్స్ సపోర్ట్ ఉండటం వల్ల. కానీ వీళ్ళు అది మైండ్లో పెట్టుకొని ఇప్పటి నుంచి పరిహారాలు అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క జీవితాన్ని కనుక మార్చుకోగలిగితే దానికి అనుగుణంగా చాలా బాగుంటుంది. శని పెట్టే బాధల నుంచి ఉపశమనం అయితే పొందొచ్చు. మనకి గురువుకు చూద్దాం. గురువు వచ్చేటప్పుడు వీళ్ళకి May 14th నుంచి మారిపోతూ ఉన్నారండి. ఇప్పటి వరకు గురువు వీళ్ళకి భార్యతోటి, పుత్రులతోటి గొడవలు, తర్వాత బంధువులతో గొడవలు, తర్వాత వీళ్ళకి సో అఫీషియల్స్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఫేస్ చేసుకుంటూ ఉంటే ఈ జూపిటరు May 14 తర్వాత వీళ్ళకి అదృష్టాన్ని తీసుకుని వస్తున్నారు. ఇప్పటిదాకా బాధ పెట్టారు, వచ్చే మే వరకు కూడా వీళ్ళకి ఇదే బాధలు కంటిన్యూ అవుతుంది. కానీ అక్కడ నుంచి 1 year గురువు మారటంతో వీళ్ళ దశ అంతా మారిపోతుంది. ఏ విధంగా అంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య గాత్ర పోషణం, అభిష్ట కార్యసిద్ధి, సప్తమస్తే భవేద్ గురు అని చెప్పేసి మనకు ఒక సాంస్క్రిట్లో శ్లోకం ఉంది. మన మహర్షులు పూర్వకాలంలో ఈ గ్రంథాల్లో చెప్పారు. ఏంటి ఎలాంటి అదృష్టాన్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు గురువు గారు అనుకుంటే, ఫస్ట్ వీళ్ళకి రాజదర్శనం అంటే వీళ్ళ హైఫై గవర్నమెంట్ అఫీషియల్స్ని, తర్వాత టాప్ క్లాస్ పీపుల్ అంతా కలుస్తూ ఉంటారు. తర్వాత ఆరోగ్యం, చక్కగా హెల్త్ చాలా బాగుంటుంది. గాంభీర్య గాత్రం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా పర్ఫెక్ట్గా ఉండేసి ఒక డిగ్నిటీగా మెయింటైన్ చేస్తుంటారు. అభీష్ట కార్యసిద్ధి, అనుకున్న పనులు ఇప్పటిదాకా ఎవరైనా కనుక కాకుండా ఉంటే గురువు మారటంతో వీళ్ళకి చక్కగా అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అయ్యేసి చాలా పక్కగా ఉంటాయి. సో అంతేకాకుండా వీళ్ళు తీర్థయాత్రలు కూడా ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా గురువు వీళ్ళకి చాలా మంచి తీసుకొస్తానని చెప్పుకోమంట. ఇదే టైంలో వీళ్ళకి రాహు కూడా గురువుతో పాటు 3 రోజుల తర్వాత మారుతూ ఉన్నారండి. రాహు వీళ్ళకి ఇప్పటిదాకా చాలా ఇబ్బందులు పెట్టారండి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అంటేనంటే రకరకాల ఆలోచనలు రావటం, లేడీస్ ద్వారా ప్రాబ్లం రావటం, గమనే కార్యనాశనం అంటే ఎక్కడైనా కనుక వీళ్ళు అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇదంతా మనకి రాహు May 16 దాకా ఉంటుందండి. అయితే May 18th తర్వాత కనుక మారిన తర్వాత కనుక చూసుకుంటే రాహు వీళ్ళకి మళ్ళీ అదృష్టాన్ని తీసుకొస్తున్నారు. గురువుగారు ఆల్రెడీ అదృష్టాన్ని తీసుకొస్తున్నారు, రాహు కూడా వీళ్ళకి మహా అదృష్టాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే 3rd హౌస్లో రాహు 1.5 year ఉంటారండి. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 6 months నుంచి ఇంకా 2 years వరకు చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఎలాంటి తీసుకొస్తున్నారంటే అదృష్టం వీళ్ళకి మన ప్రాచీన గ్రంథాలు ఎలా చెప్పారంటే వీళ్ళకి ఒకటి గౌరవప్రదంగా జీవితం ఉంటుంది, ధనం చాలా బాగుంటుంది, అనుకున్న పనులు అనుకున్న విధంగా ఉంటాయి. తర్వాత బ్రదర్స్ తోటి, సిస్టర్స్ తోటి రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళ మీద ఉన్న స్వయం కృషి అంటే పట్టుదలగా ఏదైనా పని చేస్తే ఆ పట్టుదల ద్వారా చక్కగా అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి. తర్వాత బిజినెస్ చేసిన తర్వాత సేల్స్కి సంబంధించి చేసినా కానీ, కమర్షియల్ సంబంధించి చేసినా కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి కానీ చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. సో ఈ ప్రకారంగా తృతీయంలో మనకి 3వ స్థానంలో రాహు ఉండటం వల్ల కూడా చాలా బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. రాశిపరంగా ఫలితాన్ని తెలియజేస్తారు గురువుగారు. మరి నక్షత్రపరంగా ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీరు అడిగిన ప్రశ్న ప్రకారం కనుక చూసుకుంటే నక్షత్ర గోచారం లేదంటే అంగ గోచారం ఒక కాన్సెప్ట్ ఉందండి. దీని ప్రకారం కనుక మనం చూసుకుంటే నక్షత్రాల ప్రకారంలో మూలా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా సంతోషభరితంగా ఉంటుంది ఏదో ఒక విషయంలో. తర్వాత సర్వజన పూజ్యము, ప్రతి ఒక్కళ్ళ చేత వీళ్ళు ఒక రెస్పెక్ట్ని పొందుతూ, గౌరవాన్ని పొందుతూ సమాజంలో ఉన్నతంగా అయితే ఉంటారు. వీళ్ళకి ఛాలెంజెస్ 2 ఉంటాయి. ఒకటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బిగినింగ్ నుంచే వీళ్ళు డైట్ చేసుకోవటం, తర్వాత యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఏదైనా కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఇన్ కేసు ఏదైనా వాళ్ళకి అటాక్ అయితే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం, ఇవన్నీ కనుక చూసుకోగలిగితే మూలా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. అదే పూర్వాషాఢ నక్షత్రం, పుబ్బా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంది, 3 విషయాల్లో చాలా టఫ్గా ఉంది, ఛాలెంజింగ్గా ఉంది చెప్పనమాట. ఏ విషయంలో బాగుందంటే వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి చాలా గౌరవ మర్యాదలు అయితే ఉంటాయి, సంతోషంగా ఉంటారు.
ఓవరాల్గా సంతోషంగా బాగుంటారు, అందరి నుంచి రెస్పెక్ట్ అదంతా ఉంటుంది. ఎక్కడ ఛాలెంజెస్ ఉంటుందంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి మరణతుల్య సంబంధ సిచ్యువేషన్ అని చెప్పేసి మరణం లాంటి ఒక సిచ్యువేషన్ వాళ్ళకి ఒక పరిస్థితులకి ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. శారీరకంగా కూడాను బాగా అలసట, శరీరానికి బాధ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండటం అవసరం. ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను చాలా సంతోషంగా ఉంటుంది ఈరంతా. తర్వాత సర్వజనం పూజ్యం ఉంటుంది. తర్వాత వీళ్ళకి హెల్త్ బాగోలేకపోవడంతో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి తద్వారా మరణతుల్య సిచ్యువేషన్ అంటే మరణం లాంటి ఒక స్టేట్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ అవకాశం ఎక్కువ ఉంది. అంటే వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే హెల్త్ విషయం చాలా సెన్సిటివ్గా ఉంది. సో ఈ ప్రకారంగా వీళ్ళు ఈ విషయాన్ని గమనించుకొని ముందుగానే హెల్త్ రిలేటెడ్ కనుక ప్రికాషన్స్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే గురుగారు. సో మేజర్గా ఈ ధనుసు రాశి వారు 2025లో అంటే అన్ని సమస్యల నుంచి బయటపడడానికి, తొలగిపోవటానికి మేజర్గా చేసుకోవాల్సిన పరిహారం గురించి వివరిస్తారా? ఫస్ట్ పరిహారం అంటే వీళ్ళకి మరణతుల్యం సంబంధించిన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే వచ్చే ప్రభావం యొక్క తీవ్రత తగ్గించుకోవచ్చు. తర్వాత కొంతమంది ఆయుష సూక్తము లేదంటే ఆయుష హోమం చేయించుకున్నా కానీ వాళ్ళకి లాంగివిటీ వాళ్ళు చేసే పనులకి వాళ్ళకి బాగుంటుంది. అయితే వీళ్ళకి దేహ పీడనం ఉంది కాబట్టి శరీరానికి సంబంధించి అందులోనూ కొంతమందికి వీళ్ళకి శని వల్ల బాధలు ఎక్కువగా ఉండటం చేత ఏం చేయాలంటే వీళ్ళకి ఏలినాటి శని కూడా స్టార్ట్ అవుతుంది తర్వాత వీళ్ళకి మన్యు పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే అది కూడాను చాలా ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చి చాలా వరకు రక్షిస్తుంది అనమాట. ఏమంటారు మరణానికి సంబంధించి కానివ్వండి, ఇలాంటి గండాల నుంచి సంబంధించి కానీ ఇలాంటి వాటి నుంచి రక్షిస్తుంది. అయితే అందరికీ చేయాల్సిన కొన్ని పద్ధతులు ఏంటంటే ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా ఎవరైనా సరే వీళ్ళు ఉదయం సాయంత్రము శని పిప్పలాద స్తోత్రం అనే స్తోత్రం ఉంటుందండి. అది 2 లైన్సే ఉంటుంది. దీన్ని భక్తిగా ఉదయం సాయంత్రం కనుక చదివితే శని పెట్టే బాధల నుంచి ఉపశమనం తగ్గుతుందని చెప్పేసి శని తనది తనే చెప్పాడు. అది ఒకటి చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి. తర్వాత శనివారం వీళ్ళు ఆంజనేయ గుడికి వెళ్ళటము, ఆంజనేయ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఎక్కువసార్లు తిరుపతి కనుక విజిట్ చేస్తే శని యొక్క ప్రభావం కూడా తగ్గుతూ ఉంటుందండి. ఆ కొండ మీద కనుక అక్కడ ఉండేసి అక్కడ టైం కనుక స్పెండ్ చేయగలిగితే ఎక్కేటప్పుడు మెట్లకి కొండ మీదకి ఎక్కువ, ఎందుకంటే శనికి నడుస్తూ ఉంటే బాగా ఇష్టం అనమాట. లగ్జరీగా కార్లు వెళ్ళేదానికి కూడా అందుకని మెట్లు ఎక్కువ 7 కొండలు కనుక మెట్లు ఎక్కుతూ కనుక చక్కగా వాళ్ళు దర్శనం చేసుకుని రాగలిగితే అట్లీస్ట్ ఇయర్లీ 1-2 సార్లు కనుక తెలుసుకుంటే ఆ శని యొక్క బాధల నుంచి ఉపశమనం తగ్గుతుందండి వాళ్ళకి. ఓకే గురుగారు, చాలా చక్కటి ఫలితాన్ని అలాగే ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీని కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సో రాశి పరంగా కానివ్వండి లేదంటే జాతక పరంగా కానివ్వండి మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాలి, జాతక చక్రం ఏ విధంగా ఉంటుందో ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా వచ్చినప్పుడు గురువుగారిని సంప్రదించాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే గురువుగారు కంపల్సరీ మీ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు.